2,50,000 కోట్లతో అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే రాష్ట్రానికి ఏమీ చేయని చంద్రబాబు అధికారంలోకి ఎలా వస్తారని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రశ్నించారు. నరసరావుపేటలో జరిగిన వైసీపీ యూత్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బైరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై ఆయన విరుచుకుపడ్డారు. టీ బంకుల దగ్గర టీడీపీ ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు మళ్లీ ఫ్యాన్కే ఓటేస్తారని చెప్పారు. నరసరావుపేటలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలబడినా గెలిచేది మాత్రం వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డేనని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నలుగురు సూరిటీలు పెడితే తప్ప బయటికి రానోడు ఇతను ఉంటే కదా రాష్ట్రానికి గ్యారంటీ అంట భవిష్యత్తుకి. చంద్రబాబు నాయుడు స్కామ్ల గురించి మాట్లాడంటే లిక్కర్ స్కామ్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కావచ్చు, ఫైబర్ గ్రిడ్ స్కామ్ కావచ్చు, లేకుంటే కానీ ఇసుక కానీ, మధ్య కానీ, కాల్మనీ సెక్స్ ర్యాకెట్లు కానీ, అగ్రిగోల్డ్ బాధితులు కానీ, లాస్ట్ కు చంద్రన్న మజ్జిగ పథకం అని పెట్టి కూడా 39 కోట్లు కొట్టేసి అన్న చంద్రబాబు. ఎవరైనా కూడా పుష్కరాలు ఎందుకు చేశాడు? పుణ్యం కోసం చేశాడు. ఈ చంద్రబాబు నాయుడు పుష్కరాలను కూడా పబ్లిసిటీకి వాడుకొని 19 మందిలో 20 మందిలో చంపినాడు. లాస్ట్ కు పాపం మా ముస్లిం సోదరుడు ఆయన బయట తలుపుతా ఆడపడింది. మా ముస్లిం సోదరులకు కూడా రంజాన్ తోఫా అని పెట్టి దాంట్లో కూడా కమిషన్లు కొట్టాడు. రేపో ఎల్లుండో సంక్రాంతి వస్తుంది, మీకు అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి. రేపో ఎల్లుండో సంక్రాంతి వస్తే ఆ సంక్రాంతి కానుకలలో కూడా కమిషన్ కొట్టే పనికి మానవుడు ఎవడేమన్నా అంటే ఇదే. సరే లొకేషన్ మర్చిపోయినా అని బాధపడి అడిగాను. అంటే రేపు వాళ్ళ ఎమ్మెల్యేలో కూడా గెలిచారు, అందుకని నేను వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడడం. మరి ఏంటంటే వాళ్ళ పాపం కుప్పం నుంచి ఆ విశాఖపట్నానికి పోయేటప్పటికి స్పీడ్ బ్రేకర్లు వస్తూనే ఉండే, ఆగిపోతూనే ఉంది. స్పీడ్ బ్రేకర్లు వస్తూనే ఉండే, ఆగిపోతూనే ఉంది. ఒకరోజు ఆరోగ్యం బాగాలేదని కాదన్నా తండ్రిని అరెస్ట్ చేస్తే ఎవడైనా కూడా ప్రజల్లో ఉండి పోరాడతాడు, అంతే కదా. ఢిల్లీకి పోయి దాక్కుంటే అతను ఏమనాలా?